ఒప్పందాన్ని ఉల్లంఘించింది భారత్ వైపు నుంచే. భారత్ వైపు నుంచి వచ్చినటువంటి డ్రోన్లని మేము తిప్పికొట్టాం, మేము ప్రతిదాడికి పాల్పడలేదు, వాళ్ళు వచ్చిన వాటిని నిరోధించామని చెప్పే ప్రయత్నం కూడా ఉంటుంది. మరి ఆయన ఖచ్చితంగా ఏం చెప్తాడు అనేది కూడా మనం చూడాల్సింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే రెండు దేశాల మధ్య ఒక సీజ్ ఫైర్ జరుగుతుంది, శాంతి ఒప్పందం జరుగుతుంది. అది కూడా ఒక అగ్ర దేశాధినేత స్వయంగా 48 గంటల పాటు ఇరు దేశాలకు సంబంధించినటువంటి ప్రధానితో మాట్లాడిన తర్వాత జరిగినటువంటి ఒప్పందం కాబట్టి అది ఖచ్చితంగా ఇద్దరు హానర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పెద్దన్న పాత్ర, పెద్దన్న చెప్పిన దాన్ని ఇప్పుడు మరి ఆయన ఏం చెప్తాడో చూడాలి. కానీ శ్రీహరి, ఇక్కడ ఒక విషయాన్ని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే దీంట్లో ట్రంప్ వాడినటువంటి భాష కానీ, ఏదైతే ఇరు దేశాల మధ్య నేను సరిహద్దు కుదిర్చాను, సీజ్ ఫైర్ జరిగింది, వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు అని ఏదైతే విచక్షణను ఉపయోగించారు, వాళ్ళు ఈ యొక్క దీన్ని ఉపయోగించారంటే ఆయన ట్విట్టర్ లో వాడినటువంటి భాష పైన కూడా అనేక మంది అది అటువంటి భాష వాడటం సబబు కాదని కూడా అందరూ గర్హిస్తున్నారు. ఎందుకంటే అసలు ఈ ఒక రెండు దేశాల మధ్య ఇటువంటి ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఆ అండర్స్టాండింగ్ సంబంధించినటువంటి ఒక ఫార్మాలిటీస్ ఏ విధంగా ఉండాలి అంటే, ఇప్పుడు డీజీఎంఓ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డీజీఎంఓ ఇద్దరు కూడా మాట్లాడుకోవాలి. తర్వాత వాళ్ళిద్దరు కూడా మిగతా వాళ్ళందరితో కలిసి మాట్లాడుకోవాలి, అక్రాస్ ద టేబుల్ కూర్చోవాలి. ఆ తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీన్ని అనౌన్స్ చేయాలి. కానీ ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసినటువంటి ఈ యొక్క ఒప్పందం, సో ట్విట్టర్ ఒప్పందం కాబట్టి ట్విట్టర్ ఒప్పందం లాగా తీసుకొని అది అంతేనంటారా, లేకపోతే 12వ తేదీన చర్చలు జరగబోతున్నాయి కాబట్టి ఆ లోపు కాల్పుల ఏదైతే విరమణకు లేదా ప్రస్తుతం శాంతియుత వాతావరణం కొనసాగాలి, బార్డర్లో టెన్షన్ తగ్గించాలి అనే దాంతోనే ఇది ఈ ఎక్స్లో ఈ విషయంగా పోస్ట్ చేశారనుకోవచ్చు. యునైటెడ్ స్టేట్స్ మధ్యవర్తిత్వం వహించిన సుదీర్ఘ చర్చల తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ పూర్తిగా తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. కామన్ సెన్స్ మరియు గ్రేట్ ఇంటెలిజెన్స్ ఉపయోగించినందుకు రెండు దేశాలకి కూడా ధన్యవాదాలు అని చెప్పి ఆయన ట్రంప్ చేసినటువంటి పరిస్థితి మనకు. కామన్ సెన్స్ ఉపయోగించడం ఏంది? ఒక రెండు దేశాలకు సంబంధించినటువంటి దేశాల నేతలు కామన్ సెన్స్ ఉపయోగించారు, లేకపోతే వేరే పదజాలం అన్నది అది సబబుగా లేదు. ఒక దౌత్య భాష అన్నది అది డిప్లొమాటిక్ లాంగ్వేజ్ కాదు అది. సో దాన్ని ఎవరు కూడా అవును, మీరు అన్నట్లుగా దానిపైన చాలా చర్చ జరుగుతుంది. సో ఆయన ప్రపంచానికి పెద్దన్న పాత్రగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి అంశాన్ని కూడా ఖచ్చితంగా కొంత హుందాగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అయితే ఆయన ఉద్దేశం లేకపోతే ఆయన చెప్పదలుచుకున్నది ప్రస్తుతం వెంటనే కూడా ఇక్కడ